తెలుసా? అసలు లోపటే ఉందో తెలుసుకుందామా? నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. అసలు ఒక ఫుడ్ తినాలంటే టేస్ట్తో పాటు మనకు కావాల్సింది యాంబియన్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా థీమ్ బేస్డ్ ఫుడ్ రెస్టారెంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాంటి ఓ థీమ్ బేస్డ్ రెస్టారెంట్కి ఈరోజు నేను వచ్చాను. అలాగే అసలు థీమ్ బేస్డ్ రెస్టారెంట్ ఎక్కడుంది, ఈ ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా? దిల్సుఖ్ నగర్లోని కొనార్క్ థియేటర్ పక్కనే ఈ గోస్ట్ మండి అయితే ఉంది. ఈ గోస్ట్ తగ్గట్టే ఈ యాంబియన్స్ కూడా అలానే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను గోస్ట్ మండి లోపటే ఉన్నాను. అసలు గోస్ట్ మండిలో దయ్యాల కొంపలో ఎలా తింటారు, అసలు ఏముంది, ఆ అంబియన్స్ ఎలా ఉంటుంది అనేది క్యూరియాసిటీ మీతో పాటు నాకు కూడా ఉంది. అయితే లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అసలు దయ్యాల కొంపలో ఆ ఫుడ్ తింటే ఉండే మజానే వేరు అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇదేంటి ఇలా ఉంది? గోస్ట్ మండి అన్నారు, ఇలా డెడ్ బాడీస్ కూడా తీసుకొచ్చారా? ఒకటేసారి నేనైతే ప్యాక్ అయిపోయా. ఇంకా షాక్లో నుండి తేలుకోలేకపోతున్నా. ఇప్పుడే ఇక్కడ ఇలా ఉందంటే ఫుడ్ తినేటప్పుడు ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఫుడ్ తినాలో వద్దా అని కూడా ఆలోచించాల్సి వస్తుంది. అసలు టేస్ట్ ఎట్లుంటుంది ఏంటి అనేది ఒకసారి ఆ లోపలికి వెళ్ళి తింటూ చూద్దాం. లోపలికి రాగానే యాంబియన్స్ అయితే సూపర్ అనే చెప్పాలి. పైన ఒక ఫ్లోర్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే కింద ఒక సెక్షన్లో మరో సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఇక్కడ కర్టన్స్ కూడా ఏర్పాటు చేశారు ప్రైవసీ కోసం. ఇక్కడ కపుల్స్ వచ్చి మంచిగా తినొచ్చు. ఫ్యామిలీ సెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ కపుల్ సెక్షన్లో ఎలా ఉందనేది చూసేసొద్దాం. మండి థీమ్ ఇక్కడ చిన్న కంపార్ట్మెంట్లో 2-3 ప్రైవసీగా మంచిగా హ్యాపీగా భోజనం చేసుకోవడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ సూపర్ అని చెప్పొచ్చు. అలాగే పై ఫ్లోర్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ ఒక ప్లేస్లో కూర్చొని ఫన్ అండ్ అలాగే ఫుడ్ హారర్ అంబియన్స్తో కూర్చొని తినొచ్చు. గోస్ట్ మండి ఓనర్ నవీన్ గారు అయితే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. హాయ్ నవీన్. నువ్వు ఈ స్టార్ట్అప్ చేయడం, ఈ ఐడియా రావడం ఏంటి? అసలు మామూలు విషయం కాదు కదా. నవీన్ చెప్పు. 1 year నుంచి మొత్తం స్టడీ చేసిన, మార్కెట్లో ఏమవుతుంది ఏందనేది మొత్తం చూసుకున్నా. కంప్లీట్గా ఇది పెడదాం అని కంప్లీట్ చూసుకుంటే కొన్ని మూవీస్ బయట కూడా థీమ్స్ అన్ని వెరైటీగా పెడుతున్నారు కదా. సో ఏదైనా వెరైటీగా డిఫరెంట్గా పెట్టాలి, ఎక్కడ లేని మనం క్రియేట్ చేద్దాం, ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అన్నట్టు నేను మార్కెట్లోకి దిగిన, మొత్తం స్టడీ చేసుకున్నా, చూసినాను. ఓకే, గోస్ట్ మండే ఎందుకు? మూవీస్ మీద ఇన్స్పిరేషన్తోనే ఈ గోస్ట్ మండి అంటావా? మరి రెస్టారెంట్ ఎందుకు? అంటే స్టార్ట్అప్ అంటే వేరే బిజినెసెస్ ఐడియాస్ కూడా ఉండొచ్చు, బట్ రెస్టారెంట్కి ఉన్నంత కిక్ దేనికి ఉండాలి? ఇప్పుడు ఈ స్టార్ట్అప్ ఐడియా వచ్చింది అని అంటున్నారు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఫైనాన్షియల్గా స్టెప్ లేకుండా మనం ఏ బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేం. ఎలా ఇదంతా ప్రాసెస్లోకి వచ్చింది? జస్ట్ ఫ్యామిలీ సపోర్ట్. మొత్తం ఇంకా ఫ్యామిలీ సపోర్ట్తోనే ఒక సక్సెస్ఫుల్ రెస్టారెంట్ అయితే నడిపిస్తున్నాం. ఎన్ని రోజులైంది ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి? జస్ట్ 2 months అవుతుంది. 2 months. ఇంకా ఏమైనా చెయ్యాలి, కొత్తగా ఏమైనా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేవు. ఇంకా దీంట్లో ఇంకా తెప్పించేది ఉంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి దీంట్లో. ఇంకా మళ్ళీ ఇంకా మార్కెట్లోకి ఇంకో కొత్త గోస్ట్ మందిని తెప్పిస్తా, ఇంకా వెరైటీగా చాలా చూపిస్తా. అన్ని థీమ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, ఇదే థీమ్ గోస్ట్ మండికి ఎందుకు రావాలి, నవీన్ ఉన్న రెస్టారెంట్కి ఎందుకు రావాలి అని ఆడియన్స్ అడిగితే మీరు ఏం చెప్తారు? అంబియన్స్, ఇక్కడ ఉన్న అంబియన్స్ ఎక్కడ లేదు, అది 100% నేను చెప్తాగా. ఇంకా టేస్ట్తో పాటు అంబియన్స్ కూడా ఇక్కడ రావడానికి ముఖ్యంగా అసలు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడికి వచ్చి తినొచ్చు అని అంటున్నాడు. సరే, ఇప్పుడు కిచెన్కి పోయి అసలు కిచెన్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందాం. కిచెన్ లోపలికైతే తీసుకొచ్చావు. అసలు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎన్ని కేజీలు చికెన్ తీసుకొస్తారు? మటన్ ఎన్ని కేజీలు తీసుకొస్తారు? మటన్ 10 kgs, చికెన్ అయితే 100 kgs, వీకెండ్స్ అయితే 150. 100 kgs చికెన్ తింటారా డైలీ? క్రౌడ్ ఎంతమంది వస్తుంటారు జనరల్గా డైలీ?
300 మెంబర్స్ 300 400. అరే 300 మెంబర్స్ స్టార్ట్అప్ లో 300 మెంబర్స్ అంటే మామూలు విషయం కాదే. ఇప్పుడు వస్తుంటారు కదా కస్టమర్స్, ఎప్పుడైనా మీరే ఓనర్ అని గుర్తుపట్టి అసలు టేస్ట్ గురించి మీ దగ్గరకు వచ్చి చెప్పి ఈ అంబియన్స్ గురించి ఎప్పుడైనా మీతో చెప్పినారా? చాలా మంది చెప్పారు అంబియన్స్ అయితే పర్ఫెక్ట్, చాలా గుడ్ అని చెప్పారు చాలా మంది. ఫుడ్ విషయానికి వస్తే చాలా మంది నైట్ టైమ్స్లో చెప్పేటోళ్ళు అయితే చాలా మంది ఫుడ్ అయితే చాలా బాగుంది, సూప్ చికెన్ సూప్ ఇవైతే చేంజ్ చేయకండి, మాస్టర్కి లక్ష్యాన్ని ఇవ్వండి కానీ మాస్టర్ అయితే చేంజ్ చేయకండి, టేస్ట్ రాదు అని చాలా మంది అన్నారు. ఫుడ్ టేస్ట్ బాగుంటుంది. అండ్ నేను రావడమే అక్కడ స్కెలిటన్ చూసేసరికి నాకు కూడా ఇట్లా అసలు ప్యాక్ అయిపోయినా, అసలు ఏంది అసలు గోస్ట్ మండి అంటే ఏదో నార్మల్గా ఉంటుందేమో చీకట్లో వెళ్ళడం ఏదో అని అనుకున్నాను, కానీ ఆ థీమ్ అదే ఏదైతే ఉందో దీనికి అసలు ఇది ఎవరితో ఏర్పాట్లు చేపించావు ఈ థీమ్ అంతా? ఈ థీమ్ మనమే సీదా మార్కెట్లోకి వెళ్ళి మనం చూసుకొని తెచ్చుకున్నాం ఇవన్నీ. ఓకే, లోపల ఎక్విప్మెంట్స్ ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఇంప్లిమెంట్ చేపిస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవి ఉన్నాయి. నిన్ననే కొత్త ఐటమ్ ఆర్డర్ పెట్టినా, అది ఇంకా వస్తుంది. వచ్చే కస్టమర్స్కి నెక్స్ట్ వచ్చే కస్టమర్స్కి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మళ్ళీ 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 వస్తూ ఉంటారు ఇక. కన్ఫర్మ్. అయితే ఇప్పుడు ఇదంతా మాట్లాడేసినాం, మీ బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏదైతే ఫుడ్ ఐటమ్ ఉంది అని అన్నావో అది మేము కూడా టేస్ట్ చేస్తాం. ఏంటి అనేది తనతో మాట్లాడి తెలుసుకుందాం. నవీన్, ఇది ఏంటి, ఏం ఫుడ్ ఇది? ఇది మటన్ గీ రోస్ట్, చికెన్ ఫ్రై, మన కాంబో మొత్తం 3 పీస్ కాంబో. మన దాంట్లో ది బెస్ట్ అంటే ఇది. ఓకే, 3 పీస్ కాంబో అంట. మొత్తం చూస్తుంటే కలర్ఫుల్ ఫుడ్ ముందుంది, తింటూ మాట్లాడదాం ఏమైనా ఉంటే. చికెన్, అసలు చికెన్ ఇష్టం లేని వాళ్ళంటే ఎవరైనా ఉంటారా? స్మెల్ అయితే టెంప్టింగ్. నిజంగా టేస్ట్ అయితే బాగుంది. నవీన్ ఏదో కొత్తగా ఫిష్ అది ట్రై చేయమంటున్నాడు మైనీస్లో. అసలు చికెన్ లవర్స్కి చికెన్, ఫిష్ లవర్స్కి ఫిష్ ఇంకా సూపర్ ఉంది. ఇంకా మైనస్తో తింటే ఇప్పుడు మటన్ గీ రోస్ట్ ట్రై చేయండి ఒకసారి. ఈ సూప్ అనేది కొంచెం రైస్లో మిక్స్ చేసుకొని ఒకసారి తిని చూడండి, ట్రై చేయండి ఒకసారి. మటన్ గీ రోస్ట్ అయితే తగ్గేదేలే. ఫుడ్ విషయంలో అయితే మీరు చెప్పినట్టే ఇందాక ఏదైతే చెప్పినారో అట్లనే కాంప్రమైజ్ కాకుండా టేస్టీగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు ఉంది. చూసారు కదా, గోస్ట్ మండి అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అయితే మీరు కూడా ఇంతే ఎక్స్పీరియన్స్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటే గోస్ట్ మండికి వచ్చి ఎక్స్ప్లోర్ చేసి దయ్యాల కొంపలో ఫుడ్ తినండి. ఆ మజానే వేరు. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.